నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్. టర్కీని భూకంపాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక టర్కీలోని వివిధ ప్రావిన్స్లో ఆదివారం రాత్రి భూమి కంపించింది. బలికేసర్ ప్రావిన్స్లో ఆదివారం రాత్రి ఈ బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అయితే ఆదివారం రాత్రి దాదాపు 8 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. టర్కీపై భూకంపం సృష్టించిన ప్రకంపనలతో బలికేసర్ ప్రావిన్స్లో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టు ఇప్పటికే అక్కడి న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.1గా నమోదయ్యింది. భూకంపం తీవ్రతకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని ఇస్తాంబుల్లో భూమి కంపించింది. ప్రకంపనల దాటికి సిందిర్గి పట్టణంలో 16 భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకొని 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఓ యువతి ప్రాణాలు కూడా కోల్పోయింది. ప్రస్తుతం ఆయా శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు అధికారులు. సిందిర్గి పట్టణం జనాభా 1.6 కోట్లకు పైగానే ఉంది. అయితే కూలిపోయిన భవనం నుండి 4గురిని రక్షించామని సిందిర్గి మేయర్ వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జరిగిన నష్టాన్ని అప్పుడే అంచనా వేయడం కష్టమని తెలుస్తోంది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. అయితే ఆదివారం రాత్రి కావడంతో సిందిర్గి పట్టణ ప్రజలు ఇళ్లలో రిలాక్స్ అవుతున్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా భూమి వణకడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భవనాలు కూలడంతో శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. తరచూ భూకంపాలు వస్తున్న ప్రాంతాల్లో టర్కీ కూడా ఉంది. 2 ఏళ్ల కిందట సరిగ్గా 2023 ఫిబ్రవరి భారీ భూకంపం సంభవించింది. అప్పుడు 53,000 మంది బలయ్యారు. హిస్టారికల్ సిటీగా చెబుతున్న ఆంటియోక్ సర్వనాశనమైంది. జూలై ఆరంభంలో కూడా 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో కూడా ఒకరు మరణించారు. మరో 69 మంది గాయపడ్డారు. ఈసారి వచ్చిన భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అక్కడి భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆదివారం 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ఇప్పటి వరకు 3.0 కంటే ఎక్కువ తీవ్రతతో 7 ప్రకంపనలు సంభవించాయి. పలు ప్రావిన్సులలో భూమి కంపించినట్లు స్థానిక జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ పేర్కొంది. అయితే ఈ భూకంపం దాటికి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. భూకంప కేంద్రం సిందిర్గి దాని ప్రకంపనలు 16 మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఇస్తాంబుల్ నగరంలో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ తెలిపింది. భూకంపం తర్వాత అనేక ప్రకంపనలు సంభవించాయని, వాటిలో ఒకటి 4.6 తీవ్రతతో సంభవించిందని టర్కీ విపత్తు అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. దెబ్బతిన్న భవనాల్లోకి ప్రవేశించవద్దని ఏజెన్సీ పౌరులకు విజ్ఞప్తి చేసింది. భూకంప కేంద్రమైన సిందిర్గి ప్రధాన భూకంప కేంద్రం ఉండడంతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, ప్రభావిత ప్రాంతాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అన్ని విపత్తు నమూనాల ప్రతినిధులు ఏఎఫ్ఏడి ప్రెసిడెన్సీ విపత్తు అత్యవసర నిర్వహణ కేంద్రంలో సమావేశమయ్యారు. 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారికంగా ప్రకటించారు. మనీసా, ఇజ్మీర్, ఉసాక్, బుర్సా ప్రావిన్సులలో ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతానికి క్షేత్రస్థాయి సర్వేలు కొనసాగుతున్నాయి. శోధన, సహాయ చర్యలలో సహాయం చేయడానికి ఏఎఫ్ఏడి ప్రావిన్షియల్ డైరెక్టరేట్లు అనేక ప్రాంతాల నుంచి సిబ్బందిని, వాహనాలను పంపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.